మహేశ్వరం నియోజకవర్గం బడంగ్పేట్ కార్పొరేషన్ పరిధిలోని 26వ డివిజన్ తిరుమల నగర్ ఫేజ్ 3 ఫస్ట్ ఫ్లోర్లో నూతన కమిటీ హాల్ను ప్రారంభించిన మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. ఈ సందర్భంగా సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో ఓటు వేసి గెలిపించిన ప్రజల కోసం ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తనకున్న పరిచయాలతో ప్రభుత్వం నుండి నిధులు తీసుకురావడానికి సాయశక్తులా కృషి చేస్తానని తెలిపారు. అభివృద్ధికి ఎలాంటి రాజకీయ వివక్షకు తావు లేకుండా గతంలో నియోజకవర్గానికి కేటాయించిన నిధులను వెంటనే విడుదల చేసి ప్రజల పక్షాన ఈ ప్రభుత్వం నిలబడాలన్నారు. కాలనీ అవసరాల నిమిత్తం కాలనీ ప్రజల కోరిక మేరకు కమిటీ భవనం నిర్మించి అందజేసిన రామ్రెడ్డికి అభినందనలు తెలిపారు. బడంగ్పేట్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామ్రెడ్డి తన సొంత నిధులతో తన తల్లి రామిడి కళావతి పేరున తిరుమల నగర్ ఫేజ్ 3 మొదటి అంతస్తులో నిర్మించిన కమ్యూనిటీ హాల్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు ఈ పుల్లారెడ్డి, జనరల్ సెక్రటరీ జి శ్రీనివాస్, కోశాధికారి గణేష్ నాయక్, నూతన కమిటీ కార్యవర్గ సభ్యులు, కాలనీ ప్రజలు, పెద్ద ఎత్తున మహిళలు, యువత తదితరులు పాల్గొన్నారు. వార్డ్ నెంబర్ 26 కవితా రామరెడ్డి గారు కార్పొరేటర్ గారు ఆధ్వర్యంలో కొన్ని కాలనీస్ అన్ని కూడా తిరగడం జరిగింది. పార్టిసిపేట్ చేసిన కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్స్కి, వాళ్ళ అసోసియేషన్లో ఉన్న మెంబర్స్ అందరికీ, అన్ని సంక్షేమ సంఘాలకు సంబంధించిన వాళ్ళందరూ పాల్గొన్నారు. వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా నమస్కారాలు. ప్రత్యేకంగా తిరుమల నగర్ ఫేజ్ 3లో రామరెడ్డి గారు వాళ్ళ మదర్ పేరు పైన కమ్యూనిటీ హాల్ కట్టించడం జరిగింది తన సొంత నిధులతో. రామరెడ్డి గారిని అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే కాలనీ వాసుల కోరిక మేరకు తన సొంత నిధులతో వాళ్ళ మదర్ పేరు మీద కట్టడం అనేది చాలా గొప్ప విషయం. వారికి ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను. సో కాలనీ తిరుగుతున్నప్పుడు ఒక రకమైన సంతోషం కలిగింది. ఎందుకంటే 2009లో నేను తిరుమల నగర్ కాలనీకి వచ్చినప్పుడు ఎక్కడ చూసినా మట్టి, కాళ్ళకు తగులుకుంటూ అప్ అండ్ డౌన్స్ ఉంటూ చాలా అధ్వానంగా ఉన్న పరిస్థితి. ఆ రోజు నుండి ఈ రోజు వరకు ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ అభివృద్ధిలో పార్టిసిపేట్ చేసిన భాగస్వామ్యులైన అందరికీ కూడా అభినందిస్తూ ఉన్నాను. కాలనీ సంక్షేమ సంఘాలు మారుతూ ఉండొచ్చు, ప్రభుత్వాలు మారుతూ ఉండొచ్చు, నాయకులు మారుతూ ఉండొచ్చు, కానీ ప్రతి అడుగులో డెవలప్మెంట్లో భాగస్వామ్యమైన ప్రతి ఒక్కరిని కూడా అభినందిస్తూ ఉన్నాను. భవిష్యత్తులో కూడా ఇంకా చేయాల్సింది ఉంది కాబట్టి కాలనీ వాసులు ఇంకా డెవలప్ అవుతున్న కాలనీస్కి అనుగుణంగా డెవలప్మెంట్ చేయాలనే కోరిక ప్రతి ఒక్కరు కోరుకుంటూ ఉన్నారు. మొన్న ఎన్నికల్లో కూడా అదే నమ్మకం విశ్వాసంతో నాకు ఓటేసి గెలిపించిన ఈ సోదరులందరినీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా బాధ్యతగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు తీసుకొచ్చే బాధ్యతను హక్కుగా మనకు మనం తీసుకురావాల్సిన బాధ్యతగా తప్పకుండా ప్రయత్నం చేస్తానని కూడా మనవి చేస్తూ ఉన్నాను. ప్రధానంగా మొదట్లో ఎస్డిఎఫ్ ఫండ్స్ను హోల్డ్ చేసి ఈ మధ్య హెచ్ఎండిఏ ఫండ్స్ను కూడా హోల్డ్ చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, హెచ్ఎండిఏ నుండి తీసుకున్న ఫండ్స్లో అసలు ఎక్కడ ఇబ్బంది లేదు, దయచేసి వాటిని హోల్డ్ చేయొద్దండి. ఎందుకంటే చాలా కాలనీస్లలో సగం వర్క్ అయ్యి ఉంది కాబట్టి వాటిని కంటిన్యూ చేయాలని ముఖ్యమంత్రి గారు కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అభివృద్ధిలో వివక్ష లేకుండా, రాజకీయాలకు తావు లేకుండా అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాను. అదేవిధంగా వారి దృష్టి కూడా తీసుకెళ్తాం. గతంలో కేసీఆర్ గారు రాష్ట్రమంతా ఒక యూనిట్గా తీసుకొని, హైదరాబాద్ అంతా కూడా ఒక యూనిట్గా తీసుకొని కార్పొరేషన్స్ ఏర్పాటు చేసిన తర్వాత ఒక ప్రణాళికబద్ధంగా పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని తీసుకొని ఒక డైరెక్షన్తో డెవలప్మెంట్ చేయడం జరిగింది. ఉదాహరణకి కాలనీలలో అప్పుడు మంచినీళ్ళు అనేది లేకుండే, రాగానే ఫస్ట్ మంచినీళ్ళు తీసుకొచ్చినాం. కాలనీలు పెరుగుతున్నాయి కాబట్టి అప్గ్రేడ్ చేయాలనే ఆలోచనతో వాటర్ ట్యాంక్స్, రిజర్వాయర్స్ కడుతూ ఉన్నాం, పెద్ద రిజర్వాయర్స్ కడుతున్నాం. వాటిని పూర్తిగా వచ్చినాయి. అవి కంప్లీట్ అయిపోతే 3 రోజులకు ఒకసారి, 4 రోజులకు ఒకసారి వచ్చే వాటర్ ఎవ్రీడే ఇవ్వడానికి, అట్లీస్ట్ ఆల్టర్నేటివ్ డేస్ ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. వీలైన తొందరలో వాటిని పూర్తి చేయాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంటర్నల్ రోడ్స్కి చాలా అవసరం ఉంటుంది ఇక్కడ, కాబట్టి అవి కూడా నిధులు మంజూరు చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం. నిజానికి కూడా హైదరాబాద్ గతంలో ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అని చూస్తున్నప్పుడు 2014 కింద ఏ విధంగా ఉంది, 2014 తర్వాత ఎలాంటి మార్పు వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో అనేది ప్రజలందరూ గమనిస్తూ ఉంటారు. అది పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి ద్వారా స్పష్టమైన ముద్ర కేసీఆర్ గారు వేస్తున్నారు. ఈరోజు ఏ విధంగా పెట్టుకోవచ్చు, గ్రామాలను ఏ విధంగా పెట్టుకోవచ్చు, వార్డులని అనే ఆలోచనతో ఏ విధంగా డైరెక్షన్ ఇచ్చింది అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు. అదే నానుడి, అదే ఒరవడి కొనసాగిస్తూ అభివృద్ధికి ఆటంకం కలగకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతాం. మా అమ్మ పేరు మీద స్మారకాలను కట్టించినటువంటి ఈరోజు కింద గతంలో కట్టించి నిర్మాణం చేసి ప్రారంభం చేసుకోవడం జరిగింది. మరొకసారి ఈ యొక్క పైన కూడా కావాలన్నప్పుడు మాకు అసోసియేషన్ వారికి ఇబ్బంది అవుతా ఉంది. కింద కట్టుకోవడానికి
మా అసోసియేషన్ సంబంధించినటువంటి బిల్డింగ్ మున్సిపల్ కార్పొరేషన్ సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతూ ఉంది కాబట్టి పైన కూడా మాకు కావాలన్నప్పుడు నదులు జరిగినప్పుడు ఇది ఒక కట్టడం జరిగింది. నిజంగా కూడా ఈ యొక్క అవకాశం కల్పించినటువంటి నిర్మల్ నగర్ ఫేజ్ 3 అందరికీ, పెద్దలకు చిన్నలకు అందరికీ కూడా మా మహిళా అందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు తిరుమల నగర్ కాలనీ ఫేజ్ 3 నూతన కమ్యూనిటీ హాల్ ఫస్ట్ ఫ్లోర్ ఓపెనింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మహేశ్వరం నియోజకవర్గం శాసనసభ్యులు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి, అలాగే 26వ డివిజన్ కార్పొరేటర్ కవితా రామరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు. అన్న అంటే నేనున్నా అంటూ కవితా రామరెడ్డి గారు మాకు ఎల్లవేళలా సహాయం ఏ అభివృద్ధి పనులపైన చేస్తూ, అలాగే అన్న మాకు మొదటి అంతస్తు కావాలి, మీరు కింద కట్టించిన పైన కూడా మీరే కట్టియాలి, మాకు కావాలి అని మేము అడుగుతాం. సానుకూలంగా స్పందించి మాకు ఇంత అద్భుతమైన కమిటీ హాల్ కట్టించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మా ప్రెసిడెంట్ పుల్లారెడ్డి గారికి, మా ట్రెజరర్, మా నూతన బాడీ కార్యవర్గ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మా ప్రెసిడెంట్ కానీ మా బాడీ కానీ అందరికీ మాకు అందరు సహకారంగా మేమందరం ఫేజ్ 3 కాడికి కలిసికట్టుగా ఉండి మేము ఒక్కొక్క పని అభివృద్ధి పనులను ముందుకు సాగుతూ పోతూ ఉన్నాము. ఇలాగే ముందు మా కాలనీ కమిటీ సభ్యులందరూ కూడా మాకు సహకరించి ఇలాగే కాలనీ అభివృద్ధికి తోడ్పడాలని కోరుకుంటున్నాను. తిరుమల నగర్ ఫేజ్ 3 కాలనీ నూతన భవనం కమిటీ హాల్ ఫస్ట్ ఫ్లోర్ ఈరోజు ప్రారంభోత్సవంకి వచ్చిన మన మహేశ్వర నియోజకవర్గం మాజీ మంత్రి వర్యులు సబితా ఇంద్రారెడ్డి గారికి, అలాగే బడంగ్పేట్ అధ్యక్షుడు రామరెడ్డి అన్న గారికి, అలాగే 6 వార్డు కవితా రామరెడ్డి గారికి, కార్పొరేటర్ గారికి, అట్లాగే వచ్చిన కార్పొరేటర్లందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. అట్లాగే మా ఫేజ్ 3 కాలనీ తరఫున అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ నూతన భవనం అంటే ఫస్ట్ ఫ్లోరు రామరెడ్డి అన్న అంటే ఆల్రెడీ ఫస్ట్ స్లాబ్ ఒక స్పాన్సర్గా ఉండి అతని చేసి ఇచ్చాడు. తర్వాత చుట్టూ మాకు ఇది కావాలి ఖచ్చితంగా అంటే ఆయన కూడా నేను ఖచ్చితంగా మీ మాట కాదనుకుంటానని రామరెడ్డి అన్న గారు స్పందించి వెంబడే ఆయన మాకు ఈ భవనం కట్టించినందుకు చాలా ఆయనకు ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ